రే శ్రీకర్ ఎక్కడ బయలుదేరారా? జిరాక్స్ షాప్కి వెళ్తున్నాను రా. తమ్ముడు ఆధార్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. వాడు అబ్రాడ్కి వెళ్తున్నాడు కదా హైయర్ స్టడీస్ కోసం. దానికి హార్డ్ కాపీ ఎందుకు తీసుకెళ్తున్నారా? సాఫ్ట్ కాపీ పెన్ డ్రైవ్లో ఎక్కించి తీసుకెళ్ళొచ్చు కదా. రే నీకేమైనా పిచ్చా? రెండిట్లో ఏం డిఫరెన్స్ ఉందిరా? రెండు ఆధార్ కార్డే కదరా బాబు. నాకు టైం వేస్ట్ చేయకు. నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను ఇప్పుడు షాప్ కీపర్స్ ఉన్నారు కదా, వాళ్ళు నువ్వు ప్రింట్అవుట్ కోసం వెళ్ళావు అనుకో, ఇలాంటి సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా మనకి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, వాటిని వాళ్ళు ఇంటెన్షనల్లీ ఎడిషనల్ కాపీస్ తీసుకుని సారీ సార్ బై మిస్టేక్ ఎక్స్ట్రా కాపీ తీసుకున్నాం సార్ అని నిన్ను మిస్లీడ్ చేస్తారు. ఏమంటున్నావురా? అవునరా, నేను చెప్పేది విను. వీళ్ళు ఏం చేస్తారంటే నీ డాక్యుమెంట్స్ తీసుకొని స్కామర్స్కి అయితే నీ డాక్యుమెంట్స్ అయితే అమ్మేస్తారు. అండ్ స్కామర్స్ నీ డీటెయిల్స్ యూస్ చేసుకుని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు, చాలా స్కామ్స్ అయితే చేయొచ్చు నీ దాంతో. సో ఇప్పుడు నేను ఏ స్టెప్స్ తీసుకోవాలి జాగ్రత్తగా ఉండడానికి? ఫస్ట్ ఏంటంటే నువ్వు పెన్ డ్రైవ్లోనే కాపీని తీసుకెళ్ళి వాడికి ఇన్సిస్ట్ చేయి, ఓన్లీ 1 కాపీ అయితే 1 కాపీ, 2 కాపీస్ అయితే 2 కాపీస్ అని. అండ్ నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేయి వాడు ఆ డాక్యుమెంట్ని సిస్టంలో సేవ్ చేయకూడదు. అలాగే ప్రింట్అవుట్ తీసినప్పుడు కూడా యాక్చువల్గా నువ్వు అడిగిన కాపీస్ తీస్తున్నట్లు లేదా అది కూడా చూసుకో. అండ్ ఇంకా మంచి సొల్యూషన్ ఏంటంటే హోమ్ ప్రింటర్ కొనుక్కో. థ్యాంక్స్ రా బాబు, పెద్ద స్కామ్ నుంచే నన్ను కాపాడావు. నాకు థ్యాంక్స్ చెప్పుకురా. బట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అయిపో. అండ్ మీరు కూడా ఫాలో అయిపోండి.